మనం విశాఖలోని జగదంబ థియేటర్లో ఉన్నాం. జగదంబ థియేటర్ ఈ పేరు చెప్తేనే నాట్ ఓన్లీ విశాఖపట్నం, దేశం మొత్తం మీద విశాఖపట్నానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన థియేటర్ జగదంబ థియేటర్. జగదంబ కాంప్లెక్స్ లోని సారదాలో ఎవరి సినిమాకి వాడే హీరో చిత్రం రిలీజ్ అయింది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఉన్నారు, చిత్ర డైరెక్టర్ ఉన్నారు, అదేవిధంగా చిత్రానికి సంబంధించిన చిన్న మాటల రచయితున్నారు, పాటల రచయితున్నారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చిత్ర డైరెక్టర్తో మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. జగదాంబ కాంప్లెక్స్లో ఉన్నటువంటి శారదా థియేటర్లో ఎవరి సినిమాకి వాడే హీరో, ఈ సినిమాకి నేనే హీరో ట్యాగ్తో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. మరి దుగ్గువలస దివాకర్ గారు, అదేవిధంగా జగదంబ ప్రొపరేటర్ రాంబాబు గారు మాకెంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సినిమా ఈ కష్టానికి ఫలితంగా పబ్లిక్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా చాలా బాగుందండి, ఇన్నాళ్ళకి ఒక మంచి సినిమా వచ్చింది, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని చెప్పి అందరూ ప్రశంసలు అందించారు. అదేవిధంగా ఇందులో నటించినటువంటి నటీనటులు విలన్స్ అయితేనేమి, మరి మిగతా ఆర్టిస్టులు అయితేనేమి చాలా బాగా చేశారు. అదేవిధంగా దీనికి సత్యవాడ శ్రీకాంత్ పాటలు, నరసింహరావు మాటలు, కథ ఇవన్నీ కూడా సమకూర్చారు. ఒక అద్భుతమైన సినిమాని ఈ యొక్క అద్భుతమైన థియేటర్లో మేము విడుదల చేయడం, విడుదలకి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. రైట్, ఈ చిత్రం ద్వారా ఆయన తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. శ్రీకాంత్ గారు ఆయనతో మాట్లాడుతున్నాం. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అభినందనలు సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ. స్థానిక కళాకారులతో రూపొందినటువంటి ఎవరి సినిమాకి వాడే చిత్రం విజయవంతం అయిందండి. అయితే ఇక్కడ కళాకారులు ప్రోత్సహించాలంటే మాత్రం ఈ విశాఖపట్నం కళాకారులు, ఉత్తరాంధ్ర కళాకారుల్ని ప్రోత్సహించడానికి అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. సంగీతం కూడా చాలా బాగుంది, సాహిత్యం బాగుందని నా పాటల గురించి నేను చెప్పుకుంటూ బాగోదు కాబట్టి చూసిన వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ధన్యవాదాలు. ఇద్దరు కూడా మీరు మామూలుగా సాహిత్యవేత్తగా తెలుసు, కానీ సినిమాకి రచయితగా మాత్రం మీకు అనిపిస్తుంది. అంటే సినిమా రచయితగా గతంలో 2-3 సినిమాలకి రాశానండి, అవి ఇంకా తెరకెక్కలేదు. తెరకెక్కినా విడుదలకి నోచుకోలేదు. అయితే పెద్ద సినిమాలే పెద్ద థియేటర్కి రాలేని తరుణంలో ఒక చిన్న సినిమా పెద్ద థియేటర్కి రావడం అంటే చాలా గొప్ప విషయం అండి. చిన్న సినిమాలను ఆదరించండి, కళాకారులను ఆదరించండి, మాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి అని నేను కోరుకుంటున్నాను. చిన్న సినిమాను ఆదరించండి, కళాకారులు ఆదరించండి చెప్పారు శ్రీకాంత్ గారు. ఆయన మనకి సుదీర్ఘకాలంగా సినిమా మిత్రుడు. ఆ విధంగా కూడా మన సినిమా విడుదల అయింది, సినిమా చిత్రం విజయవంతం కాదు కాసేపు. మరి కొందరితో మాట్లాడదాం. విలన్ క్యారెక్టర్ కాశీ అనమాట. ముందుగా నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన మన సన్నారావు వంశీ అన్నకి, నెక్స్ట్ పిఏ భాస్కర్ గారికి నా కృతజ్ఞతలు. మాది లోకల్ వైజాగ్. ఈ సినిమా అయితే అందరూ చూసే విధంగా ఉంటుంది. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ఎంటర్టైన్మెంట్, లవ్ మొత్తం అన్నీ ఉంటాయి ఇందులోని. తప్పకుండా అందరూ వచ్చి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ చిత్రానికి ఎవరైతే మాటలతో చేస్తున్నారో సన్నారావు వంశీ, ఆయన మనకి కూడా దాదాపు 20 ఏళ్ళు పైగా పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడుతున్నాం. అభినందనలు ముందుగా. థ్యాంక్ యూ. నా పేరు సత్య నరసింహరావు, పూర్తి పేరు కలం పేరు సన్నారావు వంశీ. నాకు ఈ సినిమాకి రచయితగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పిఏ భాస్కర్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాలో కథతో పాటు మాటలు కూడా రాయడం జరిగింది. హీరో మహావీర్, హీరోయిన్ దేవిప్రియ, అలాగే మా విలన్గా చేసిన మా వెంకటేష్ తమ్ముడు చాలా బాగా చేశారు. నటులు అందరూ చాలా చక్కగా చేశారు. మా మిత్రులు శ్రీకాంత్ గారు ఇందులో 3 పాటలు చక్కగా రాశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే సంగీతం వేణుమాధవ్ గారు చక్కగా ఇచ్చారు. అలాగే మా దివాకర్ గారు డిస్ట్రిబ్యూటర్ మెయిన్, ఆయన ముందుకు వచ్చి మా సినిమా ఆంధ్ర తెలంగాణలో విడుదల చేసేందుకు సహకరించారు. ముందుగా ఆయన కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సినిమా అందరూ చూడవచ్చు, చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. మాటలు అయితేనేమి, నటుల యాక్టింగ్ అయితేనేమి అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబం ముందు వచ్చి సమేతంగా చూడవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ గారికి, భాస్కర్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మేము అందరం భాస్కర్ గారి స్నేహితులు అండి. ఈ మన విశాఖపట్నంలో నిర్మాత ఉన్నాడు, నాకు చాలా ఆనందంగా ఉన్న డైరెక్షన్ నిర్మాత కూడా భాస్కర్ గారు తీశారు. అందులో అతను తీసిన చిత్రాన్ని పెద్ద థియేటర్లో విడుదల అయినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. విశాఖపట్నంలో కూడా కళాకారులు ఉన్నారనే ఒక సత్తా చూపించారు ఆయన. ఇందులో మల్లిక గారు కూడా ఆమె నటన చాలా బాగుంది. భాస్కర్ గారు కూడా బాగానే నటించారు. మొత్తం కళాకారులు అందరూ బాగానే నటించారు. అయితే ఇటువంటి చిత్రాన్ని చిన్న సినిమా అయినా సరే
ప్రతి ఒక్కరు ఆదరించాలని నేను కోరుకుంటున్నానండి. కుటుంబ సమేతంగా చూడొచ్చండి సినిమా. ఎటువంటి అసందర్భమైన మాటలు కానీ అసందర్భమైన సన్నివేశాలు కానీ లేవండి. చాలా చక్కగా ఉంది. చూసినంతసేపు ఏంటవుతుందో చివరికి అన్నట్టుగా ఆయన సస్పెన్స్లో సినిమాని నడిపించారు. ఇందులో మాటలు రాసిన రచయితకి, పాటలు రచించిన మన రచయిత గారికి సంగీతం కూడా చాలా బాగుందండి. ఐటెం సాంగ్ని చాలా చక్కగా చూపించారు. నాకు అది బాగానే ఉందండి. చూడొచ్చు, కుటుంబ సమేతంగా చూడొచ్చు. అందరూ ఆదరించాలి, మన విశాఖ కళాకారులు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నానండి. ప్రస్తుతానికి ఏంటంటే టెలివిజన్ చూసినట్లయితే ఎక్కువగా లేడీ విలన్ కనిపిస్తున్నారు. అటువంటిది ఈ చిత్రంలో ఎవరి సినిమా చిత్రంలో ఒక లేడీ విలన్ ఉన్నారు. ఆమెతో మాట్లాడుతున్నాం. నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది? అలా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చాలా సినిమాలు చేశాను, ఇందులో నేను విలన్ గా చేశాను. సినిమా చూడగానే కష్టం అంతా మర్చిపోయాను. భాస్కర్ గారు చాలా కష్టపడ్డారు. కో డైరెక్టర్ పూర్ణేష్ అని తన హైదరాబాద్ లో చూస్తున్నాడు సినిమా. తర్వాత విలన్స్ అయినా అందరూ కొత్త వాళ్ళేనండి. హీరో కొత్త, హీరోయిన్ కొత్త, మిగిలిన ఒక నలుగురు మాత్రం సీనియర్స్ చేసాము. కానీ సినిమా మాత్రం రావడం చాలా అదృష్టం. ఇది రావడానికి కారణం ముందు మా దుగ్గవలసి దివాకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చాలా ప్రయత్నించారు. ఇన్నాళ్ళకి మా సినిమా రిలీజ్ అయింది, చాలా సంతోషంగా ఉందండి. మాటలో చెప్పలేకపోతున్నాం. ఇది చిన్న సినిమా అంటున్నాం కానీ అందరం కాదండి, ఇదే పెద్ద సినిమా అవుతుంది. మీ అందరూ కొంచెం పబ్లిసిటీ ఇస్తే ఇదే పెద్ద సినిమా అవుతుంది. మా అందరూ చాలా బాగా యాక్ట్ చేసామని మేము అనుకుంటున్నాం. మా డైరెక్టర్ అక్కడ ఉన్నారు, అక్కడ పాటలు రచయిత ఆయన. ఈయన సినిమా మెయిన్ ఈయన కథ ఇస్తేనే కదా మేము దాన్ని పట్టుకొని ఫస్ట్ విలన్లు ఎత్తుకాం, తర్వాత హీరోయిన్ ఎత్తుకున్నాం. హీరో పేరు పేరు నరసింహరావు అండి. కథ పాటలు రాసింది శ్రీకాంత్ గారు, డైరెక్టర్ గారు మా పిఏ భాస్కర్ గారు, కో డైరెక్టర్ పూర్ణేష్ గారు. దీని వెనకథలో ఇంకా మా కళాకారులు అంతా కష్టం ఉంది. కష్టం అంతా ఈ రోజు మర్చిపోయండి. ఇంత పెద్ద థియేటర్ లో రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. దీన్ని ముందుకు తీసుకెళ్లి ఒక పెద్ద సినిమాగా మీరు పబ్లిసిటీ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇప్పుడంటే మల్లికక్క తన రంగస్థల ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ లో అంత ఇప్పటికే చాలా వాటి కంచరపాలెం అట్లా చేసినట్టుంది. ఇందులో ఎక్స్ట్రీమ్ తెలంగాణ శకుంతల గారిని మనకి ఎవరు తక్కువ లేరు వైజాగ్ లో అన్నట్టుగా తను నటించారు. భాస్కర్ రావు గారు కూడా ఎంత యాక్ట్ చేస్తారని తెలియదు డైరెక్షన్ గా. మిగతా కొత్త పిల్లలైనా చాలా టాలెంట్ ఉంది, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మనం అందరూ ఆదరిస్తే ఎక్కడి నుంచో హీరోలు కాకుండా మళ్ళీ ఇండస్ట్రీ మన వైజాగ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక సినిమా సామ్రాజ్యాన్ని ఏర్పడుతుంటామని ఒక ఆశగా ఉందండి. చాలా మంది టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో ఉన్నారు మరొకరు విశాఖపట్నంలోని సినిమా రచయితగా అంతమించి ఒక మంచి వ్యక్తిగా గుర్తుపొందినటువంటి బాబు గారు. వారితో మాట్లాడుతున్నాం. చూశానండి. నమస్తే అండి. ఎవరి సినిమాకి వారే హీరో అనే ఆ టైటిల్ పెట్టడం నిజంగా భాస్కర్ గారికి ఆలోచన ఎలా వచ్చిందో ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది. భాస్కర్ గారి డైరెక్షన్లో ఎప్పుడుకా అనేసి నేను ఎంతో ఎదురు చూశాను. నా మిత్రులు కూడా ఆ కోరిక తీరింది. చాలా అందంగా వచ్చింది సినిమా. కథాపరంగా కానీ, సన్నివేశ పరంగా కానీ, పాటల పరంగా కానీ అమోఘమని చెప్పాలి. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా పేరున నేను కూడా ఒక ఆర్టిస్ట్ని. అందులో ఒక ఎంపీ క్యారెక్టర్ చేశాను, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్యారెక్టర్ నేను చేశాను. ఇందులో చేసిన రచయితలు కానీ, దాని బ్యాక్గ్రౌండ్ శ్యామ్ గారు కానీ, దీనికి రిలీజ్కి ఎంతో కష్టపడ్డ దివాకర్ గారు కానీ, ఇందులో విలన్ రోల్ చేసిన మల్లిక మేడం కానీ చాలా బాగానే వచ్చిందండి. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఆల్ సెంటర్స్లో అన్ని విధాల ప్రేక్షకాదరణ పొందాలని, మీ ద్వారా పొందాలని మరీ కోరుకుంటున్నా. బాబుదేవ్ ఆర్టిస్ట్. హీరోగా ఈ పిక్చర్ని చూడడానికి ప్రేక్షకులుగా మేము కూడా వచ్చామండి. చాలా అద్భుతమైన సినిమా తీశారు. చాలా ఈ కాలంలో మన ఫ్యామిలీతో చూడడానికి చక్కనైన డైరెక్షను, చక్కనైన డైలాగ్స్, అన్ని సీన్లు అన్నీ కూడా ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే ఫైట్ సీన్లు ఉన్నాయి, పాటలు కూడా అందరికీ నచ్చిన పాటలు ఉన్నాయి. చక్కనైన స్టోరీ నడిచింది. పెద్ద సినిమా చిన్న సినిమాని కాదు, ఇది పెద్ద సినిమా లాగే ఉన్నది. పిఏ భాస్కర్ గారు డైరెక్షన్ కూడా అద్భుతమైన డైరెక్షను. అలాగే ఆయన చేసిన నటన, అతను చేస్తున్న ప్రతి పాత్ర కూడా అద్భుతంగా ఉన్నదండి. కొత్త వాళ్ళైనా సరే, అందులో కొంతమంది పాత వాళ్ళైనా సరే, అందరూ కూడా అద్భుతంగా కొత్త వాళ్ళ పెద్దవాళ్ళలాగే తీశారు. ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న కళాకారులుగా తీశారు. ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూస్తూ ఈ కళాకారులను ఆదరించాలని, ఇంకా రాబోయే సినిమాలు కూడా మంచి సినిమాలు ఇలాంటివి వస్తాయని ఆశిస్తూ చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. సినిమాలో కొన్ని పాత్రలకి
డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఫస్ట్ అందరికి కూడా కొత్త టీమ్ వర్కర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి.